ఓం నమ శివాయ నమ. జాయ్ పరబ్రహ్మ పరమాత్మ నమ. జగత్తుత్తే సతీ పలయ బ్రహ్మ హరి హరాయ త్రిగుణాత్మే సర్వగౌతిగామి దర్శ దత్తాత్రేయ నమసిద్ధిని సిద్ధి కురు కురు స్వ కుర్రో కుర్రు కొట దేవత అమ్మ పలుకు జగతంబ పలుకు సమ్మక్క పలుకు సారలమ్మ పలుకు వనదేవత పలుకు. జాయ్ కొండ దేవతాయ నమ. ప్రజలందరికీ నమస్కారము. 2026 మార్చి నెల ఈ 12 రాసులకి స్థితిగతులు ఎలా ఉన్నాయి, వీళ్ళు చేయాల్సిన కార్యక్రమాలు ఏ టైం నుంచి ఏ టైం వరకు ఏ విధంగా వెళ్తే వీళ్ళకి కలిసి వస్తుంది. మరి కొన్ని కళ్యాణాలు కూడా దగ్గరకు వచ్చి ఆగిపోవటం, కొన్ని వ్యాపార ఉద్యోగంలో కూడా కొన్ని ఇబ్బందులు కావటం, రావాల్సిన డబ్బులు చేతికి రాకోకుండా పోవటం, చేతుకుంటూ అప్పు ఇచ్చిన డబ్బులు కూడా తిరిగి రాకోకుండా ఉండటం, మరి రాజకీయ విషయాల్లో కూడా అనేకమైన కొన్ని సమస్యల గురించి ఎదురు కావటం, మరి వాళ్ళు చేయాల్సిన వ్యాపార ఉద్యోగ విశేషాల్లో వ్యవసాయ రంగంలో కూడా అనుకూలం లేని దాని వలన మరి ఈ అన్నిట్లో ఈ 12 రాసుల్లో ఉండవలసిన వాళ్ళందరికీ ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతుంది అనేది మనం చెప్తున్నాము. ఏ సమస్యకైనా కూడా ఒక పరిష్కారం అనేది ఉంటుంది. కాబట్టి మనిషి పడ్డవాడు చెడ్డవాడు కాదు. కాబట్టి వాడి టయాలను బట్టి కొన్ని మనం తెలుసుకోవాలి. మరి జ్యోతిష శాస్త్రం అంటే ఇది 3వ నేత్రంతో సమానం. కాబట్టి చాలామందికి ఏముందిలే అనుకుంటారు. కాబట్టి దేనికైనా తొక్కితే రాయి మొక్కితే దేవుడు, నమ్మకంతోనే ఏదైనా అవుతుంది. కానీ నమ్మకం లేనిది భగవంతుడు వచ్చి చెప్పినా కూడా మనం వినుకునే పరిస్థితిలో లేవు. అదేవిధంగా ఈ 12 రాసులకి మనం ఇప్పుడు చేయాల్సిన కార్యక్రమం అసలు ఏమేమి జరుగుతుంది, ఏమేమి జరగబోతుంది అనేది ఇప్పుడు మనం చెప్పబోతున్నాం. ఓం నమ శివాయ. మార్చి నెల కన్యరాశి ఫలితాలు. ఈ కన్యరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట బలము, జీవిత బలము, స్థాన బలము, పూజ బలము అనగా ఇలా నక్షత్ర గడియలను బట్టి ఉత్తరా నక్షత్రము 2, 3, 4 పాదములు అనగా, చిత్తా నక్షత్రము 1, 2 పాదములు అనగా, హస్తా నక్షత్రము 1, 2, 3, 4 పాదములు అనగా కలిస్తేనే కన్యరాశి ఫలితాలు. ఈ కన్యరాశిలో ఉండవలసిన వాళ్ళకి ఆదాయములో 8, ఖర్చులో 11, రాజపూజిత 3, అవమానాలు 3. కాబట్టి ఆదాయంలో అనేది వీళ్ళకి పెద్దగా వెలుగు లేదు. కాబట్టి మరి వీళ్ళు ఎంత సంపాదించినా కూడా చేతిలో డబ్బు అనేది ఎక్కువగా నిలబడదు. మరి ఎన్నో రోజుల నుంచి విధానాలుగా ప్రయత్నాలు చేసి ఉద్యోగ విషయాలను పట్టుకొని దాని గురించి పోకలాడుకుంటూ కూర్చుంటారు. నేను ఎక్కిన గుర్రానికి 3 కాళ్ళు అన్నట్టుగా ఏదో ఒక బిజినెస్ పెట్టేసి ఏదో ఒక పని పెట్టేసి ఏదో ఒకళ్ళ కింద చేయటం, అలా పని బట్టి అదే మనకి లైఫ్ లాంగ్ వరకు అదే అనుకొని వాళ్ళు పోరాటం చేసుకుంటూ కూర్చుంటారు. కాబట్టి వాళ్ళు ఎన్ని రోజులు ప్రయత్నం చేసినా కూడా దాంట్లో వల్ల వాళ్ళకి ఫలించదు. దానివల్ల అభివృద్ధిగా రాదు. ఎంత చేసినా కూడా అంతంత మాత్రమే ఉంటుంది. కాబట్టి వాళ్ళ సొంత రూపంలో అంటే సొంతంగా స్వహాశక్తిగా ఇండిపెండెంట్గా ఒక వ్యాపారం కానీ, ఒక బిజినెస్ కానీ, ఒక వ్యవసాయం కానీ, ఒక రియల్ ఎస్టేట్ కానీ, వాళ్ళు చేసే పనులు ఏ పనైనా కానీ, ఒక దుకాణమైనా కానీ, ఏ పనైనా కానీ సొంతంలో పెట్టినట్టుగైతే వీళ్ళకి త్రిబుల్ పవర్స్ అనేది వస్తాయి. ఆ త్రిబుల్స్ పవర్స్ రావాలంటే వీళ్ళ మీద ఉండాల్సిన 3 గ్రహాలు ఘోషిస్తున్నాయి. ఈ 3 గ్రహాలు ఘోషించిన దానివల్ల వీళ్ళకి చేతికి ఆడుకు వస్తుంది, నోటికి అందుకోకుండా పోతుంటుంది. మరి ఆ గ్రహాలకి వీళ్ళు శాంతం చేయించుకుంటేనే వీళ్ళ మీద ఉండాల్సిన ఆ దరిద్ర గ్రహ దోష నివారణ అనేది శాంతం అవుతుంది. మరి ఎలాంటి సమస్యలు అనేది ఉండవు, మనశ్శాంతి అనేది ఉంటుంది, లక్ష్మి అనేది నిలబడదు. మరి ఏ కార్యక్రమం చేసినా కూడా చేతికాడికి వచ్చింది కూడా మళ్ళీ చేజారిపోతుంటుంది. మరి ఒకటి అనుకుంటే ఇంకోటి, ఇంకోటి అనుకుంటే ఇంకోటి, ఇలాంటి కొన్ని సమస్యలతో చాలామంది సతమతం అయిపోతుంటారు. మరి ఇలాగ సతమతం అయ్యే వాళ్ళందరికీ మంచి మంచి రోజులు, మంచి మంచి కార్యక్రమాలు, మంచి మంచి పనులు అభివృద్ధిగా రావాల్సినవి కూడా అతి దగ్గరలోనే కొన్ని రాబోతున్నాయి. మరి ఇలా జాతకాలను బట్టి చూసుకుంటే శనిగ్రహాలు ఎక్కువగా ఘోషిస్తున్నాయి. అంటే శని ప్రభావము. ఆ శని ప్రభావం వల్ల వీళ్ళు ఎంతలా పనైనా కూడా సాధించాలని ముందడుగు వేస్తారు. దాంట్లో లేనిపోయిన సమస్య వల్ల టక్కన దెబ్బతిని మళ్ళీ అధోగతిగా పడిపోతుంటారు. కాబట్టి
వీళ్ళ మీద ఉండాల్సిన నాగసర్ప దోషాలు ఎక్కువగా కనబడుతున్నాయి. అనగా నాగదోషము, కాలసర్ప దోషము, ఇలాంటి దోషాలు వీళ్ళకి ఎక్కువగా ఉంటాయి. మరి ఈ కన్య లగ్నంలో, ఈ కన్య రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ గ్రహ ప్రభావం వల్ల పెళ్ళిళ్ళు కానీ, ఉద్యోగాలు కానీ, వ్యవసాయం కానీ, రియల్ ఎస్టేట్లో కానీ చేసే కార్యక్రమాలలో దగ్గరికి వస్తాయి, చేజారిపోతుంటాయి. అదిగో ఇదిగో అంటారు, ఏం పర్వాలేదు మేము ఉన్నామలే, మేము సాయం చేస్తామని అంటారు. ఆ టయానికి పోగానే ఏం లేదంటారు. ఒక పని చెప్తారు, ఆ పనిగాడికి మీరు వెళ్తారు, వెళ్ళిన తర్వాత అక్కడ ఆ పని మీకు దొరకదు. ఎందువల్ల? ఇది ఎందువల్ల జరుగుతుంది ఏమిటి అంటే శని ప్రభావం వల్ల ఇలా జరుగుతుంటాయి. శని గ్రహ దోషాల వలన మీకు ఎవరిని మీరు ప్రేమిస్తారో వాళ్ళు మీకు దూరం అయిపోతుంటారు. మీరు ప్రేమించిన విషయాలలో కూడా చాలా వరకు ఎంతో మందిని మీరు అభిమానిస్తుంటారు. కాబట్టి దాంట్లో ముఖ్యమైన వాళ్ళని ఒకరిద్దరిని మీరు అభిమానించి ప్రేమిస్తారు. ప్రేమ అంటే రెండు అక్షరాలే ప్రేమ అంటే. కాబట్టి ప్రేమ అంటే చాలా లోతు ఉంటుంది. దాంట్లో ఎదుటివాడి మనసుని తెలుసుకోవాల్సిందే ప్రేమ. అది తెలియకోకుండా మూర్ఖంగా ఆలోచించి ఏం పర్వాలేదు లేని మీ ఆలోచనలతో మీరు పెళ్లి చేసుకొని కొన్ని రోజులు పోయిన తర్వాత వాడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం, కొట్టడం, తిట్టడం, చేయటం, మీకు విడాకులు ఇవ్వటం, ఆయన వల్ల మీకు లేనిపోయిన సమస్యలు తెచ్చుకోవటం. మంచివాడు అని అనుకుంటారు కాబట్టి గుడ్డిగా నమ్మి మీ జీవితాన్ని నాశనం చేసుకుంటారు. అలాంటిది మీరు తొందరపాటు లేకోకుండా అన్ని విధానాల్లో మీరు బాగుండాలంటే మీరు చేయాల్సిన పూజా బలం శ్రీ కన్నికా పరమేశ్వరి అమ్మవారిని మీరు ఆరాధించాలి. ఆ అమ్మవారి పూజా బలం మీరు చేసినట్టుగైతే మీలో ఉండాల్సిన అష్టకష్ట దరిద్ర దోష నివారణ అనేది పోతుంది. మైండ్, మనస్సు బాగుంటుంది, లక్ష్మి నిలబడుతుంది. కాబట్టి మీరు ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారు. కాబట్టి ఈ కింద ఉండాల్సిన నెంబర్కి నాకు ఒకసారి సంప్రదించినట్టుగైతే నీ పేరుని బట్టి, సమయాన్ని బట్టి, జాతకాన్ని బట్టి చూసి చెప్పగలుగుతాం. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమ శివాయ నమ. 2026 మార్చి నెల మీనరాశి ఫలితాలు. ఈ మీనరాశిలో ఉండవలసిన వాళ్ళకి పూర్వాభద్ర నక్షత్రము 4 పాదములు అనగా, ఉత్తరాభాద నక్షత్రము 4 పాదములు అనగా, రేవతి నక్షత్రము 1, 2, 3, 4 పాదములు అనగా కలిస్తేనే మీనరాశి ఫలితాలు. మరి ఈ మీనరాశిలో 14 ఆదాయము, 11 ఖర్చు, రాజపూజిత 7, అవమానాలు 2 అనగా ఇలా జీవిత కెరీర్లో వీళ్ళు ఏ కార్యక్రమం అనుకున్నా కూడా ఐడియాలు చాలా పెద్ద పెద్ద ఐడియాలు వేస్తుంటారు. రేపు వాన వస్తుందంటే ఇవాళ వరకు రెడీ చేసుకుని పెడుతుంటారు గొడుగు. ఎందుకంటే జాగ్రత్త, ముందు జాగ్రత్త. అలాంటి జాగ్రత్త పరులు. మరి వీళ్ళు ఇంత జాగ్రత్తగా ఉండవలసిన వాళ్ళు అనుకోకుండా స్త్రీ విషయంలో వచ్చేసి లేనిపోయిన సమస్యలోకి పడిపోతుంటారు. భార్య సమస్యకు వచ్చి రాగానే లేనిపోయిన ఒక స్త్రీ నుంచి లేనిపోయిన సమస్యలు కొంచెం రాబోతున్నాయి. ఇలా కెరీర్లో చాలా వరకు ఇబ్బందిమైన సమస్యలు కొన్ని రాబోతున్నాయి. మన విద్యా రంగంలో చూస్తే మంచి విద్య, తెలివితేటలు చాలా బాగుంటాయి. ఉద్యోగపరంగా, బిజినెస్ పరంగా ఏది చేయాలన్నా, ఏదన్నా పట్టుకోవాలన్నా, దాన్ని సాధించాలన్నా ఓపికతో చేస్తారు. నిదానం అనేది వీళ్ళ దగ్గర ఉంటుంది. కాబట్టి వీళ్ళు పేరులో ఒక పెద్ద ఇల్లు కొనుక్కోవాల్సిన జాతకం కనబడుతుంది. ఒక స్థాన చలనం కానీ, ఒక ల్యాండ్ కానీ, ఒక వ్యవసాయమైనా కానీ, లేదు ఒక పంట భూమి అయినా కానీ ఇలా జాతక యోగంలో అభివృద్ధి అయ్యే మార్గాలు కూడా అతి దగ్గరలోనే కొన్ని కనబడుతున్నాయి. మరి ఎన్ని రోజుల నుంచి వీళ్ళు పూజా బలాలు చేసినా, ఎక్కడికి వెళ్ళినా, ఏ దేవుడి గుడికి వెళ్ళినా, ఏ పూజా బలం చేసినా ముందుకు రాకుండా, వెనక్కి పోకోకుండా, మనశ్శాంతి లేకోకుండా మానసికమైన ఒత్తిళ్లు కొన్ని కనబడుతున్నాయి. మరి ఆ లక్ష్మమ్మవారు వీళ్ళ చేతుల్లో ఎక్కువగా నిలబడుకోకుండా చేసే కార్యక్రమం కొంత ఇబ్బందిమైన సమస్యలతో పోరాటం జరుగుతుంటుంది. మరి ఏది చేసినా, ఎక్కడికి పోయినా కూడా గ్రహాలు కొన్ని అనుకూలంగా లేవు. మరి ఇలా జాతక యోగాన్ని బట్టి చూసుకుంటే గురు బలం తగ్గింది. కాబట్టి వీళ్ళు ఎవరిని ప్రేమిస్తారో, ఎవరిని అభిమానిస్తారో అటు నుంచి వీళ్ళకి సమస్యలు వస్తుంటాయి. ఏ కార్యక్రమైనా కానీ నమ్మాలి, కానీ నమ్మకం అనేది ఇంపార్టెంటే. కానీ ఆ నమ్మకంతో కూడా మనం కూడా కొంచెం గ్రహించి చేయాలి. ఇది నమ్మితే మనకు మంచి జరుగుతుందో, చెడు జరుగుతుందో అని కూడా కొంచెం వెనక ముందు ఆలోచన చేసుకోవాలి. కాబట్టి ఇలా జాతకంలో రియల్ ఎస్టేట్లో కొన్ని మార్పులు రాబోతున్నాయి.
మరి రాజకీయ విశేషాల్లో కూడా కొన్ని పార్టీ మార్పులు కొన్ని రాబోతున్నాయి. వీళ్ళు చేసే పార్టీ కాకుండా కొత్త పార్టీకి వెళ్ళాల్సి వస్తుంది. లేదా ఇంత పాత పార్టీ అయినా కూడా వేరే దాంట్లో వెళ్ళే సిచ్యువేషన్లు ఇలా జాతక యోగంలో కనబడుతున్నాయి. కాబట్టి కుటుంబ రంగంలో కొంచెం మనశ్శాంతి కొంచెం కోల్పోయారు వీళ్ళు. కుటుంబంలో అనేది ఒకళ్ళ మాట ఒకళ్ళకి అనుకూలంగా లేని దాని వలన ఎంత సంపాదించినా కూడా ఇంట్లో గౌరవార్థం లేకోకుండా, మనశ్శాంతి లేకోకుండా, మానసికమైన ఒత్తిడితో సమస్యలతో సతమతం అయిపోతుంటారు. ఇలాగా సమస్యలతో సతమతం అయ్యే వాళ్ళందరికీ మంచి యోగము, మంచి స్థానము, లక్ష్మి నిలబడాల్సింది. చేసే కార్యక్రమాలు ముందుకు రావాలి. మరి ఏ కార్యక్రమం చేసినా కూడా ఎలాంటి ఇబ్బందులు అనేది లేకోకుండా, అనుకునే పని చేసే కార్యక్రమం అభివృద్ధి రావాలంటే కొన్ని కావాలంటే కొన్ని వదిలేయాలి, అన్ని కావాలంటే మనకు దక్కవు. కాబట్టి చాలామంది కొన్ని ఫైనాన్స్ ప్రాబ్లం వల్ల అప్పులు చేసి క్రెడిట్ కార్డు ద్వారాగా కొన్ని అప్పులు తెచ్చుకొని దాన్ని కట్టలేక ఒక అప్పు కాకపోతే ఇంకో అప్పు, ఇంకో అప్పు కాకపోతే ఇంకో అప్పు, అలాగ చేసుకుంటూ పోతూ వాళ్ళ కెరీర్లో ఉండవన్నీ నాశనం చేసుకొని బాధపడుతూ ఉంటారు. కాబట్టి మీరు చేసే ఒక పని, ఒక క్రెడిట్ కార్డు మీరు వాడేటప్పుడే దాన్ని జాగ్రత్త చేసుకోవాలి. మన దగ్గర 4 డబ్బులు ఉంటేనే మనం దాన్ని యూజ్ చేయాలి. మన దగ్గర డబ్బులు లేనప్పుడు మనకేం కాదులే, మనకి ఉన్నారులే స్నేహితులు బంధువులు ఉన్నారులే అనుకొని మన అశ్రద్ధగా ఆలోచించినట్టుగైతే మన అడిగిన స్నేహితుడే మనల్ని ఎత్తిని చేయబెడతాడు, మన అడిగిన మిత్రుడు మనల్ని ఇబ్బంది పెడతాడు. ఆ టయానికి మనకు అందుకోకుండా ఉంటే దానికి వడ్డీకి వడ్డీ, వడ్డీకి చక్ర వడ్డీ, చక్ర వడ్డీకి భూచక్ర వడ్డీ, ఆ విధంగా ఎక్కువైపోయి దానివల్ల లేనిపోయిన సమస్యలు తెచ్చుకొని దానివల్ల ఎన్నో ప్రాణాలు పోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కాబట్టి వాళ్ళు మన ఇంటికి వస్తారంటే మనం ఏమనుకుంటాం, దగ్గర మనకు స్నేహితులు బంధువులు అందరి దగ్గర మనం వాల్యూ పోతుంది కదా అని భయపడి ఇంకా అప్పు తెచ్చి పెట్టి ఎన్నో నష్టాలు పోతుంటారు. ఇలాగ మీరు నష్టపోవద్దండి. ఏదైనా సరే మీ దగ్గర వెనక ఉంటేనే ముందు అడిగేయండి. వెనక లేనిది మీరు యూజ్ చేసుకొని ఎవరో కారు కొన్నాడు, ఎవరో ఇల్లు కొన్నాడు, ఎవరో ఏదో చేశాడని మీరు వాళ్ళని చూసి మీరు మోసపోవద్దండి. కాబట్టి వాళ్ళ శక్తి ఉంది కొన్నారు, మీకు శక్తి లేదు కాబట్టి మీ శక్తి వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. తొందరపాటు వల్ల ఎన్నో నష్టాలు ఉంటాయి, ఎన్నో ప్రాణగండాలు ఉంటాయి. ఇలాంటి సమస్యలతో మీరు సెలవులు సతమతం అవుతున్నారా? తప్పకుండా మీరు ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి మాకు సంప్రదించినట్టుగైతే మీ పేరుని బట్టి, సమయాన్ని బట్టి, జాతకాన్ని బట్టి ఎలా ఉందో, ఎలా జరుగుతుందో అనేది కూడా మొత్తం చూసి, అన్ని విషయాలు చూసి జాతక చక్రం వేయబడును, చూసి చెప్పబడును. ఎలాంటి యంత్రమైనా కూడా పూజా బలాలు చేసి మీకు ఆ యంత్రాలు ఏ యంత్రానికైనా కూడా పూజా బలం చేసి దానికి ప్రాణశక్తిని పూజా బలం చేసి మీకు కొరియర్ ద్వారాగా పంపించగలుగుతాం. మీరు తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి సంప్రదించండి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః.